స్టార్ట్. ఇచ్చినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము వాయన ఇచ్చినమ్మ వాయన పుచ్చుకుంటు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధించి. ఇది దాని కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియోలో నేను వ్రతం అనేది ఎలా చేసుకున్నాను, ఇంకా అమ్మవారి కోసం ఏమేం వంటకాలు ప్రిపేర్ చేశాను, అలాగే ఎంతమంది ముత్తైదువులకు తాంబూలం అనేది ఇచ్చేసానని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. నేనైతే మార్నింగ్ 4:30కి లేచాను. ఇంకా స్నానం అవన్నీ చేసుకునేటప్పటికి 5 అలా అయిపోయింది. ఆల్రెడీ కొన్ని పనులు నైటే చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం లేట్గా లేచాను అనమాట. ఇంకా లేచిన తర్వాత స్నానం చేసి ఫస్ట్ స్టవ్ కి బొట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ కి బొట్లు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే అమ్మవారి కోసం వంటలు ప్రిపేర్ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా చాలా చక్కగా రావాలి, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోవాలని చెప్పేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఒక 5 బొట్లు అయితే పెట్టుకున్నాను. అలాగే స్టవ్ కి బర్నల్స్ కి మధ్యలో కూడా ఒక చిన్న బొట్టు అయితే పెట్టాను. బొట్లు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు అయితే మరగబెడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ స్వీట్ ఐటమ్ తో మొదలు పెట్టాలి అని చెప్పేసి గిన్నె పెట్టుకున్న తర్వాత పాలు పోసి మరగబెట్టుకుంటున్నాను. ఫస్ట్ సేమియా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దాని తర్వాత పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తాను. సేమియా పరమాన్నం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. గారెలు కూడా చాలా త్వరగానే అయిపోయాయి, ఎందుకంటే కొంచెంగానే వేసుకున్నాను అనమాట. ఒక 12-15 వచ్చాయి అనుకుంటా గారెలు అంతే. ఏవి కూడా అంత ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు, ఒక పులిహోర బూరెలు తప్ప. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా చాలా తక్కువగానే తింటాము. బూరెలు పులిహోర అనేది కొంచెం తింటాం కాబట్టి వేస్ట్ చేయకుండా అన్ని కూడా కొంచెం కొంచెంగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా గారెలు నేను ఎలా వేస్తున్నాను. ఇలా గారెలు వేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు కూడా 2 చేతులు వాడి గారెలు వేసేదాన్ని, బట్ ఈ మధ్యన యూట్యూబ్ లో చూసాను 2 చేతులు వాడి గారెలు వేయకూడదు, ఒక చేతితోనే గారెలు వేయాలి అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. కానీ బాగానే వచ్చినాయి గారెలు అయితే. గారెలు వేసేసుకున్న తర్వాత ఇక్కడ బూర్లకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని వంటలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకటి బూర్లు ఇంకా పులిహోర మిగిలిపోయాయి అనమాట. పులిహోరకి రైస్ పెట్టేసుకున్నాను, అది కలుపుకోవడమే పోపులు అవన్నీ వేసి. 5కి వంటలు స్టార్ట్ చేస్తే 7కి ఆల్మోస్ట్ అన్ని అయ్యాయి, ఒక 2 మాత్రమే మిగిలిపోయాయి. బూర్ల కోసం పూర్ణం అంతా కలిపేసి అమ్మకి అయితే ఇచ్చేసాను. అమ్మ వచ్చి పులిహోర ఇంకా బూర్లు అయితే వేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి పూజకు కూర్చున్నాను అనమాట. పూజ స్టార్ట్ చేయడానికి ముందు కలశం రెడీ చేసుకోవాలి, ఇంకా వినాయకుడిని కూడా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పసుపు తీసుకొని తమలపాకుల పైన పసుపుతో వినాయకుడిని అయితే తయారు చేస్తున్నాను. మనం ఇంట్లో ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ వినాయకుడిని తయారు చేయాలన్నమాట. పసుపుతో తయారు చేసిన తర్వాత ఒక దగ్గర పెట్టుకుని పూజ అనేది తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని అయితే తయారు చేస్తున్నాను. తమలపాకు మీద వినాయకుడిని తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. కలసానికి ఒక ముంతలో నీళ్లు తీసుకుని అందులో 1 రూపీ కాయిన్, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు ఇవన్నీ వేసి మామిడాకులు కూడా 9 పెట్టి తర్వాత కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద జాకెట్ పీస్ అయితే కడతారనమాట. కలసాన్ని రెడీ చేసుకున్న తర్వాత పీట మీద 3 టైమ్స్ బియ్యం అనేది వేసి ఆ బియ్యం మీద కలసాన్ని అయితే పెడతాను. కలసాన్ని తయారు చేసుకున్న తర్వాత పీట మీద అయితే పెట్టేసుకున్నాను. పీట మీద పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను దారం అయితే తీసుకుంటున్నాను, ఒక 5 పీటల వరకు. కాసులో దారం ఇచ్చుకోవడానికి 5 పీటలు సరిపోతుంది, లేదంటే 9 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు 5 మాత్రం సరిపోతుంది అని చెప్పేసి 5 పీటల దారమే తీసుకున్నాను. దారం తీసుకున్న తర్వాత దారానికి పసుపు అయితే రాసుకుంటున్నాను. పసుపు రాసుకున్న తర్వాత కాసులోకి దారం ఎక్కించేసుకోవడమే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, అన్ని సామాన్లు కూడా పక్కనే పెట్టుకొని కూర్చున్నాను, మళ్ళీ లేవలేను అని చెప్పేసి. బట్ అయినా సరే పక్కనే ఉన్న సామాన్లు దొరికేవి కాదనమాట. అటు ఇటు చూసుకునేదాన్ని ఎక్కడ ఏ సామాన్లు ఉన్నాయా అని చెప్పేసి. దారానికి పసుపు రాసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట నేను తీసుకున్న లక్ష్మీదేవి కాయిన్. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి నేను కాయిన్ అయితే తీసుకుంటాను, బట్ ఎప్పుడు కూడా చిన్న కాయిన్ తీసుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం పెద్ద కాయిన్ తీసుకున్నాను. ఇందాక కాయిన్ కోసం దారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దారానికి ఈ కాయిన్ ఎక్కించుకొని గంధం కలిపి గంధంతో అమ్మవారికి బుట్ట అనేది పెట్టాలన్నమాట. యాక్చువల్ గా చాలా మంది పసుపు రాసి తర్వాత కుంకుమ పెడతారు, బట్ అలా చేయకూడదంట. మనం ఎప్పుడు ఫొటోస్కైనా ఇంకేట్లకైనా బొట్లు పెట్టుకునేటప్పుడు గంధాన్ని ఫస్ట్ రాసి తర్వాత కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలంట. చూస్తున్నారు కదా, ఇక్కడ కలసానికి వేసుకోవడానికి నేనైతే లక్ష్మీదేవి కాయిన్ ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కలసానికి అయితే వేసేసుకుంటున్నాను.
కలసానికి కాయిన్ వేసేసుకున్న తర్వాత మనం పూజలో కూర్చునే ముందు కంకణాలు కట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 కంకణాలు అయితే తయారు చేస్తున్నాను. ఒకటి నాకు, ఇంకొకటి మా హస్బెండ్కి. కంకణం ఎలా కట్టుకుంటారంటే చామంతి పువ్వు, మామిడి ఆకు, ఇంకా పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము, ఈ 3 వేసి ఒక 3 సార్లు లాక్ అనేది వేసుకోవాలన్నమాట. దానికి వేసుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఆ కంకణాన్ని కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ ఇయర్ లక్ష్మీదేవి కాయిన్తో పాటు ఇంకా ఆవు దూడ, ఇంకొకటి వచ్చేసి వినాయకుడిని కూడా తీసుకున్నాను వెండి. ఇప్పుడు చూపించాను కదా ఆవు దూడ సిల్వర్ది, అది నేను లాస్ట్ ఇయర్ రాఖీ డబ్బులతో తీసుకున్నాను అనమాట. మా పెదనాన్న వాళ్ళ కొడుకులు అయితే ఇచ్చారు, శ్రీను అన్నయ్య ఇంకా బాబురావు అన్నయ్య అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు ఇచ్చిన మనీతో నేను గుర్తుగా ఈ ఆవు దూడ సిల్వర్ది అయితే తీసుకున్నాను. లైఫ్ లాంగ్ నాకు ఇది గుర్తుంటుంది. నేను ఎప్పుడైనా అయితే ఇలా ఏదైనా గుర్తుగా ఉండడానికి నాకు ఎవరైనా మనీ ఇస్తే అది ఎక్కువ అమౌంట్ అయితే ఇలాగ వేస్ట్ చేయకుండా గుర్తుండే ఐటమ్ ఏదైనా తీసుకుంటాను. నిజమే కదా, ఇలా ఏదైనా ఐటెం కొనుక్కుంటే అది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది, ఇలా వాళ్ళు ఇచ్చిన మనీతో కొనుక్కున్నాము అని చెప్పేసి. ఇక్కడ అన్ని అరేంజ్ చేసేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ అయితే నేను ఒక్కరిదాన్నే కూర్చొని ప్రశాంతంగా చేసుకున్నాను. మా హస్బెండ్ బిజీగా ఉన్నారు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత వచ్చారు. ఇంకా మా చిట్టు తల్లి అయితే ఆ రోజు చెప్పిన మాట అస్సలు వినలేదు. రెడీ అవ్వమన్నా రెడీ అయ్యేది కాదనమాట. ఏ ఇయర్ కూడా నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ టైం ఈ ఇయర్ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది నన్ను మా చిట్టు తల్లి అయితే. ఇంక ఇక్కడ నేను బుక్ లో మంత్రాలు చదువుతూ వినాయకుడి దగ్గర పువ్వులతో పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు. లక్ష్మీదేవి దగ్గర ఏదైనా అమౌంట్ పెట్టు అంటేనేమో నా దగ్గర క్యాష్ అయితే లేదు, కార్డ్స్ అయితే చాలా ఉన్నాయి, కార్డ్స్ పెడతాను అని చెప్పేసి కార్డ్స్ అయితే పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండ్ అమ్మవారి దగ్గర కార్డ్సే పెడతారు, ఎప్పుడు కూడా క్యాష్ అయితే పెట్టలేదు. క్యాష్ అనేది మా హస్బెండ్ పర్సులో తక్కువగానే ఉంటుంది, అంటే ఒక 500 బిలోనే ఉంచుకుంటారనమాట ఎప్పుడు కూడా పర్సులో. మిగిలిందంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి దగ్గర కార్డ్సే పెడుతూ ఉంటారు. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. అమ్మవారికి ఏమేమి నైవేద్యం పెట్టానంటే బూరులు, సేమ్యా, పరమన్నం, గారెలు, ఇంకా శనగలు, పచ్చెనగలు అంటారు కదా, శనగలు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాను. పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువుల్ని తాంబూలం తీసుకోవడానికి పిలుస్తాం కదా, వాళ్ళ కోసం నేనైతే తాంబూలాలన్నీ కూడా ఇలా సర్దేసి పెట్టుకున్నాను. తాంబూలానికి ఏమేమి పెట్టుకున్నానంటే బ్లౌజ్ పీసు, ఇంకా గాజులు, పసుపు, కుంకుమ, ఆకు, చెక్క, ఒక ఏదైనా ఫ్రూట్. ఇక్కడ నేను ఫ్రూట్ వచ్చేసి బత్తాకాయ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒకటే ఎందుకు తీసుకున్నానంటే దాని లోపల పిక్కలు అనేవి ఉంటాయి కదా, సో అవి ఉండడం వల్ల ఒకటి అనేది ఇవ్వచ్చంట. అలా అరటిపండు అవైతే 2 ఇవ్వాలి. ఇలాంటివి దానిమ్మకాయలైనా జామకాయలైనా ఇలాంటివి ఏవైనా సరే ఒకటి అనేది ఇవ్వచ్చు అనమాట. లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మొక్కాల్సింది హస్బెండ్ పాదాలకేనంట. సో నేనైతే మా హస్బెండ్ పాదాలకి నమస్కారం చేసుకున్నాను. అలా ఆశీర్వాదాలు అనేది తీసుకోకపోయినట్లయితే మనం పూజ చేసినా సరే ఫలితం అనేది ఉండదంట. సో నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండ్ పాదాలకి పూజ అయిపోయిన తర్వాత దండం అయితే పెట్టుకుంటాను. ఇంకా ముత్తైదువులు అయితే తాంబూలాలకి పిలిచాను. ఫస్ట్ మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి అయితే ఇచ్చాను. నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ తాంబూలం అనేది మా అత్తయ్య గారికి ఇస్తానన్నమాట. మా అత్తయ్య గారికి, మావయ్య గారికి కలిపిస్తాను. ఆ తర్వాతనే ఇంకెవరికైనా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాను. తాంబూలం ఇచ్చేటప్పుడు వచ్చిన ముత్తైదువుకి ఫస్ట్ కాళ్ళకి పసుపు అనేది రాసి తర్వాత గంధము, బొట్టు అవన్నీ పెట్టిన తర్వాత తాంబూలం అనేది ఇవ్వాలంట. వాళ్ళిద్దరికి నేను మా హస్బెండ్ కలిపిస్తామన్నమాట. తాంబూలము ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కారం అయితే చేసుకుంటాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, మనం ఎవరికైనా నమస్కారం చేసుకునేటప్పుడు కాళ్ళకి మనల్ని కన్నా అమ్మ నాన్నకి కాళ్ళు అనేవి పట్టుకోవచ్చంట. అలాగే అత్తయ్య మావయ్యల కాళ్ళు అనేది పట్టుకోవచ్చంట. మిగిలిన వాళ్ళ కాళ్ళు అనేవి పట్టుకొని దండం అనేది పెట్టకూడదంట. జస్ట్ చెయ్యి అనేది చూపించి దండం పెట్టుకుంటే సరిపోతుందంట. చాలా మందికి నాకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు, అందరూ కూడా కాళ్ళు పట్టుకొని దండం అనేది పెడతారు. ఒక కన్నా తల్లిదండ్రికి, అత్త మామలకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా కాళ్ళకి ముట్టుకొని దండం అనేది పెట్టకూడదు. అత్తయ్యకి మామకి ఇచ్చేసిన తర్వాత అమ్మ అయితే నా దగ్గర ఉన్నారని చెప్పాను కదా, అమ్మకు కూడా ఇచ్చేసాను అనమాట తాంబూలం.
యాక్చువల్గా అందరికీ ఒకేసారి పిలిచి తాంబూలం అనేది ఇస్తే ఇంకా బాగుండు. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు మనకి దొరకట్లేదనమాట. తాంబూలం తీసుకోవడానికి రండి అని పిలవడానికి అని వెళ్తే ఇంట్ల దగ్గర ఉండట్లేదు. ఒకరు పిలిచారని ఒకరు అలా వెళ్తూ ఉన్నారనమాట. అలాగా మా వీధిలో ఎవరు దొరికితే వాళ్ళని పిలిచి వచ్చి కాళ్ళకి పసుపు రాసి బొట్టు అనేది పెట్టి తాంబూలం అనేది ఇచ్చేదాన్ని. అందరూ ఒకేసారి అయితే దొరకలేదు. సో వాళ్ళు వీళ్ళని బట్టి ఒకరొకరు వస్తే అలాగా తాంబూలం అనేది ఇచ్చానమాట. నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ తాంబూలం మా చిట్టి తల్లికి ఇచ్చేదాన్ని. బట్ ఈ ఇయర్ తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. చాలా అంటే చాలా అల్లరి చేసేసింది, చాలా చిరాకు పెట్టేసింది కూడా. అసలు డ్రెస్ వేసుకోమన్నా వేసుకునేది కాదనమాట. చాలా అంటే చాలా అల్లరి చేసేసింది. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ దనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా తాంబూలం ఇస్తే తీసుకుంటుందో. బట్ ఈ ఇయర్ మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేస్తుందని. గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియోలో కూడా ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను లాస్ట్ ఇయర్ది. నేను అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా పక్కనే మా వదిన అయితే తాంబూలానికి పిలిచారనమాట. సో తన దగ్గరికి అయితే వెళ్ళాను తాంబూలం తీసుకుందామని చెప్పేసి. అందరూ కూడా పెద్దవాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు, మాకెవరు పిలిచేవారు కాదనమాట. సో ఇంకా నేను తను నాకు నువ్వు నీకు నేను తాంబూలం ఇచ్చుకుందాం రా అని అయితే పిలిచాను. తనకు కూడా ఎవరు ఇవ్వలేదనమాట. సో అలా మేమిద్దరం అయితే తాంబూలం ఇచ్చుకున్నాము. పూజ చేసిన తర్వాత మనం ఎలా తాంబూలం ఇస్తామో అలాగే ఒక్కరి చేతైనా మనం తాంబూలం తీసుకోవాలి. అప్పుడే పూజ చేసినందుకు కూడా ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. ఇచ్చినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము వాయన ఇచ్చినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము వాయన ఇచ్చినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము వాయన. ఇంక ఇక్కడ నేనైతే అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. నేనైతే చూస్తున్నారు కదా పూజ ఇలా చేసుకున్నాను అనమాట. అమ్మవారిని ఇలా అయితే రెడీ చేశాను. ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ అమ్మవారికి పట్టు శారీయే తీసేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రం ఫ్యాన్సీ శారీ తీసాను అనమాట. నాకు ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు ఇలానే అనిపిస్తుంది. అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేస్తాను కదా, అస్సలు తీయబుద్ధి కాదు తీసేటప్పుడు. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అంత అందంగా కనిపిస్తారనమాట అమ్మవారు నాకు ఆ రోజు అయితే. ఇక్కడ నేనైతే ఈ ఇయర్ అమ్మవారికి మల్లెపూలే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా మల్లెపూలు పెట్టాను తల్లో. ఇంకా కమల పువ్వులు అంటే ఇష్టం కదా అని చెప్పేసి కమల పువ్వులు కూడా పెట్టాను, మందార పువ్వులు కూడా పెట్టాను. రెడీ చేసేటప్పుడు అమ్మవారిని కొంచెం కష్టం అనిపించినా సరే చాలా ఇష్టంగా రెడీ చేస్తాను. చూసారుగా ఇదన్నమాట ఈ ఇయర్ నేను మా ఇంట్లో జరుపుకున్న వరలక్ష్మీదేవి వ్రతం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.